సహకార సంఘాలను పటిష్టపరుచుకునేందుకు సంఘ సభ్యులంతా సమిష్టిగా కృషి చేయాలని మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కోయంబ సత్యనారాయణ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా మానకొండ మండల పరిధిలోని దేవంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం 250 మెట్రిక్ టన్నుల గోదాం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ కోయంబ సత్యనారాయణ హాజరై సొసైటీ చైర్మన్ కచిరెలత్త ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వం అని, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. కానీ ఆయా బ్యాంకులలో సాంకేతిక లోపం వలన కొంతమందికి రుణమాఫీ కాలేదని, వారికి కూడా త్వరలోనే రుణమాఫీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రైతుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని, లక్షల కోట్ల అప్పులు చేసి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశారని దుయ్యబట్టారు. ఆ అప్పులను కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటలు పడుతుందన్నారు. నిజమైన రైతులకే రైతు భరోసా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పటిష్టంగా సర్వే చేపడుతుందని, సాగులేని గుట్టలు, బీడు భూములకు ఇవ్వకుండా సాగు చేసే భూములకే రైతు భరోసా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానకొండ ఎయిమ్స్ చైర్మన్ మరి ఓదెల యాదవ్, వైస్ చైర్మన్ రాముల తిరుమల రెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు పాకాల రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందికి రవీంద్రచారి, నాయకులు మడు ప్రేమకుమార్, దీడి శ్యామసుందర్, వరహాల సారి, బొంగన సునీల్ గౌడ్, రాపక సుభాష్, గూడాల మహేందర్ గౌడ్, టిగుమల అంజయ్య, సంఘం సీఈఓ కసిరెడ్డి మల్లికార్జున రెడ్డి, సంఘం డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సహకార సంఘం ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఒక కొత్త కాలంలోనే, ఒక సంవత్సర కాలంలో మేము ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేసి మరి ఇప్పటికీ 6 నెలల లోపల దాదాపుగా భవనాన్ని అన్ని విధాల దగ్గరుండి నిర్మించి ప్రారంభోత్సవానికి తీసుకొచ్చినటువంటి చైర్మన్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇది కొన్ని గ్రామాలకే పరిమితమైంది. మరి ఈ బ్యాంకు తప్పకుండా ఇంకా ముందుకు అభివృద్ధి చెందాలని, ప్రజలకు సేవలో ముందుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఈ బ్యాంకు ద్వారా మనం చాలా మందికి రుణాలు ఇచ్చినాం. నేను కూడా ఈ బ్యాంకులో రుణాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ సభ్యుల సంఖ్య 958 మంది.
మరి మొత్తం రూపాయలు 6,89,85,684 రూపాయలు రుణాలు ఇచ్చింది. మరి ప్రభుత్వం కూడా మొన్న రుణమాఫీ జరిగినప్పుడు చాలా మందికి రుణాలు మాఫీ చేసినాం. 1 లక్ష లోపు ఉన్న వాళ్ళకి 480 మందికి చేసినాం. అది దాదాపుగా 22,18,66,610 లక్షన్నర లోపు 174 మందికి, 2 లక్షల లోపు రుణమాఫీ 85,000 మందికి, మొత్తం రుణాలు మాఫీ చేసింది ఈ బ్యాంకు ద్వారా దాదాపుగా 4,78,58,836. అంటే దాదాపుగా చాలా వరకు రుణాలు మాఫీ చేస్తారు. 900 మంది సభ్యులు ఉంటే 958 ఉంటే 798 మందికి రుణమాఫీ జరిగింది. అంటే ఈ యొక్క బ్యాంకు రైతులందరికీ కూడా ఎంతో సేవ చేస్తూ ఉన్నది. దాదాపుగా బ్యాంకు ద్వారా, ఈ సహకార సంఘం ద్వారా రైతులందరికీ, ఈ దగ్గరున్న గ్రామస్తులందరికీ కూడా చేస్తూ ఉన్నారు. మరి గోడౌన్ల నిర్మాణం గురించి కూడా అడిగినారు. పచ్చనూరులో మరి మీ టర్మ్ అయిపోయే లోపల ఇంకా ఎంతకాలం ఉన్నది కాబట్టి అది కూడా ప్రారంభించుకుంటే తప్పకుండా శిలాఫలకాల మీద చిరస్మరణీయంగా ఎప్పుడు మీకు పేర్లు ఉంటే అది ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు సేవ చేసినందుకు గాను తప్పకుండా మళ్ళీ వచ్చే ఎన్నికల లోపల వీళ్ళందరూ కూడా ఏవైతే తలపెట్టినారో కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ బ్యాంక్ని మరి ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. మీ చైర్మన్ గారు, కేడీసీ చైర్మన్ రవీంద్రరావు గారు కూడా రావాల్సి ఉండే, కాకపోతే వారి సిస్టర్ చనిపోవడం వల్ల రాలేకపోయినారు. మరి తప్పకుండా మరొకసారి మనం అందరం కూడా కలిసి ఆయన్ను తీసుకురావడమో ఏదో విధంగా ఆ గోడౌన్ ప్రారంభోత్సవానికి తీసుకురావడమో చేయాలని కోరుతా ఉన్నాను. మరి బ్యాంకు బాగా నడవాలి, అభివృద్ధిలో ఉండాలి అనంటే మనం సకాలంలో అప్పులు కట్టాలి. లోన్లు తీసుకునే ఎగబెట్టకుండా, నాకు ఎన్పిఐని ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు కానీ బ్యాంకులో ఉన్నాయా ఎన్పిఐలు అయినాయి, నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా? అప్పులు తీసుకొని కట్టని వాళ్ళు ఉన్నారా? అంటే మంచిగానే పనిచేస్తున్నట్టు మీ బ్యాంక్ సిబ్బంది చెవుబెట్టి మనం అప్పులన్నీ వసూలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అంటే ఏదైనా కూడా అభివృద్ధి చెందాలంటే బ్యాంక్ అప్పులను మనం నిర్ణీత కాలంలో కడితేనే ఆ సంస్థ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి ఖాతాదారులుగా ఈ బ్యాంకును కాపాడుకుంటున్నందుకు మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. రూపాయలు ఒక్క 10 సంవత్సరాల కాలంలో కూడా చేయలేదు గత ప్రభుత్వం. మరి మా 10 నెలల లోపలనే దాదాపుగా పెద్దయినా అయితే రుణమాఫీ జరగకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనకు ప్రభుత్వం ఇచ్చిన, బ్యాంకులు ఇచ్చిన లెక్కల ప్రకారంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేసినాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బ్యాంకులు ఏదైతే సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవాలో చేసుకోనందువల్ల, లేకపోతే ప్రభుత్వానికి లెక్కలు పంపనందువల్ల కొన్ని ప్రాథమిక బ్యాంకులే కానీ, సహకార బ్యాంకులే కానీ, తర్వాత యూనియన్ బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ కొన్ని బ్యాంకుల్లో అవి రుణమాఫీ కోసం పంపించలేదు. వాళ్ళు అప్గ్రేడ్ కాలేదు డేటాతోని, కాబట్టి కాలేదు. తప్పకుండా మళ్ళీ మేము ఈరోజు కాదు, రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 6 లోపల దేశంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న రైతులందరివి 1 లక్ష 2 లక్షలు కాదు, దాదాపుగా 8 లక్షలు ఉన్న రుణమాఫీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు చేసింది. ఒకే కలంతో పాటు రైతులకు ఇస్తున్నటువంటి 2004లో ఏదైతే వాగ్దానం చేసిందో ఉచిత విద్యుత్తును కూడా ఇచ్చింది. రైతుల పట్ల మేము ఖచ్చితంగా మాట మీదనే ఉంటాం. మీకు ఎరువులను సబ్సిడీ మీద ఇచ్చినాం, పనిముట్లను సబ్సిడీ మీద ఇచ్చినాం, ట్రాక్టర్లను ఇచ్చినాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ రుణమాఫీ అయ్యే వరకు తప్పకుండా చేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం. చేయకపోవడానికి కూడా కొన్ని కారణాలు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో నెట్టేసినారు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. 7.5 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఇప్పుడు ఆ అప్పు కట్టడానికే అప్పు తీసుకొచ్చి 60,000 కోట్ల అప్పు కట్టినాం. 1,20,000 కోట్ల అప్పు తీసుకొస్తే దాంట్లో 60,000 కోట్ల అప్పులు కట్టడానికే సరిపోయింది.
కాబట్టి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి గత ప్రభుత్వం నుంచి మేము కోలుకోవాలంటే కూడా కొంచెం టైం పడుతుంది. అందునుంచి కొన్నింటి మీద కోతలు పెడతా ఉన్నాం. ఆ కోతల సందర్భంగానే ఈరోజు రైతు భరోసాకు 12,000 ఇస్తా ఉన్నాం. 15,000 అనుకున్నాం. అది వీలు దాకా ఇంకా జాప్యం జరుగుతూ ఉన్నది. కాబట్టి నిజమైన వ్యవసాయదారునికి పండించే రైతుకే రైతు భరోసా ఇవ్వాలి. ఏ చెట్లకో పుట్టలకో కంపచెర్లకో గుట్టలకో సినిమా హాల్ ఉన్న ప్రాంతానికో లేకపోతే మీ అందరికి తెలుసు ఈరోజు పేపర్లో కూడా వచ్చింది ఫంక్షన్ హాల్లకు కూడా ఇచ్చినారు వాళ్ళు. ఆ విధంగా ప్రభుత్వం మీద ఒక 25,000 కోట్ల రుణ భారం పడింది. కాబట్టి అటువంటిది కాకుండా ఈసారి పండించే రైతుకే మేము ఇస్తామని తెలియజేస్తూ మీ అప్పుల గురించి మీరేం బాధపడకండి. తప్పకుండా అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు అనుకుంటా. నేను వేరే మండలాల్లో చెప్పినాను. కాబట్టి రుణమాఫీ జరగడం ఎవరెవరున్నారు, ఏ కారణాలు జరగలేదు అదంతా కూడా నాకు షీట్ తయారు చేసి ఎక్సెల్ షీట్లు వేసి నాకు ఇవ్వండి. ఇస్తే నేను తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నన్ను అడగడం జరిగింది. అంత అయిపోయింది కదా అంటే ఇంత కాలేదని చెప్పిన నేను కూడా. కాబట్టి దాని గురించి పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని అవుతుంది, ఇంకొక 10,000 కోట్లు అయితే సరిపోద్దా అని వాళ్ళ అంచనాలు ప్రభుత్వం. కాబట్టి మీరు కూడా డేటా నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి తప్పకుండా చేయిస్తాను. థ్యాంక్ యూ.